హలో అందరికి. భరణి అండ్ శ్రీజ రీఎంట్రీ కోసం అయితే హౌస్‌లో టాస్క్స్ కండక్ట్ చేస్తున్నారు. అలాగే బయట ఓటింగ్ కూడా కండక్ట్ చేశారనమాట. కానీ బిగ్ బాస్ ఇచ్చిన పెద్ద ట్విస్ట్ ఏంటంటే హౌస్‌లో ఆల్రెడీ అనౌన్స్‌మెంట్ చేసేసారు. అది ఈ రోజు మనకి ఎపిసోడ్‌లో వస్తదనమాట. ఎవరు హౌస్‌లో ఉండబోతున్నారు, ఇంకొకరి పరిస్థితి ఏంటి అనేది క్లియర్‌గా మాట్లాడుకుందాం. నాకెందుకో బిగ్ బాస్ శ్రీజని పిలిపించి మరీ అన్యాయం చేసినట్టు అనిపిస్తుంది. దాని గురించి కూడా క్లియర్‌గా మాట్లాడదాం. అసలు ఏం జరిగిందంటే టాస్క్ నిన్న చూసుంటారు కదా, ఫిజికల్ టాస్క్‌లో అయితే అది డ్రా అయిపోయింది. క్యాన్సిల్ చేసేసారు. ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ వల్ల, భరణి గారి వల్ల ఆ ఫిజికల్ టాస్క్ అయితే క్యాన్సిల్ చేసింది. ఆ తర్వాత 3 టాస్క్‌లు అయితే కండక్ట్ చేశారు. ఆ 3 టాస్క్‌లో ఫస్ట్ టాస్క్ అయితే భరణి గారు గెలిచారు. సెకండ్ టాస్క్‌లో మళ్ళీ డోర్ ఓపెన్ చేసే టాస్క్‌లో శ్రీజ చాలా వేగంగా చేసి శ్రీజ అయితే గెలిచింది. మళ్ళీ థర్డ్ టాస్క్‌లో మళ్ళీ భరణి గారే గెలిచారు. ఈ టాస్క్‌లో భరణి తరపున ఇమాన్యుల్ ఆడాడు, శ్రీజ తరపున పవన్ కళ్యాణ్ ఆడాడు అనమాట. సో ఇమాన్యుల్ ఆ టాస్క్ గెలిచి భరణి గారిని అయితే గెలిపించాడు. ఇలా గెలిపించిన తర్వాత ఏమైందంటే మొత్తం 4 టాస్కుల్లో ఒక టాస్క్ డ్రా అయింది కదా. 3 టాస్కుల్లో 2 భరణి గారు, 1 శ్రీజ గెలవడంతో డైరెక్ట్ గా భరణి గారు అయితే పర్మనెంట్ హౌస్ మేట్స్ అని బిగ్ బాస్ ఆల్రెడీ అనౌన్స్ చేసేసారనమాట. సో ఇప్పుడు శ్రీజ పరిస్థితి ఏంటి అంటారా? శ్రీజ పరిస్థితి ఏంటి అంటే ఇక్కడ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి, శ్రీజాని అందరూ అన్ఫేర్ ఎలిమినేషన్ బయట చాలా ట్రోల్స్ ఎన్నెన్నో జరిగాయి బిగ్ బాస్ మీద. దానికోసం స్పెషల్ గా గ్రజ్ పెట్టుకొని ఈసారి అఫీషియల్ గా ఫెయిర్ ఎలిమినేషన్ చేస్తామని బిగ్ బాస్ గేమ్స్ లో శ్రీజ ఓడిపోయింది, ఓటింగ్ లో కూడా శ్రీజ ఓడిపోయిందని బయటికి పంపించే అవకాశం ఉంది. లేదు అంటే పర్మనెంట్ గా హౌస్ మేట్ భరణి గారు అయ్యారు కదా, అంటే టాస్కులు గెలిచి ఇక్కడ శ్రీజని ఓటింగ్ ద్వారా గెలిచింది అని బిగ్ బాస్ ఉంచే అవకాశం కూడా ఉంది. ఇక్కడ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. అది ఎలాగా జరగవచ్చు అంటే ఇంకా శ్రీజని బయటికి పంపించలేదు. మేబీ వీకెండ్ వరకు ఉంచి నాగార్జున గారు వచ్చి ఓటింగ్ అనాలిసిస్ పెట్టి ఆ ఓటింగ్ అనాలిసిస్ లో శ్రీజ వచ్చిందని పర్మనెంట్ హౌస్ మేట్ గా పెట్టే అవకాశం ఉంది. లేదు అంటే ఇప్పటి వరకు శ్రీజకి ఏవి ప్లే చేయలేదు, ఇది వెరీ రాంగ్ అన్ఫేర్ ఎలిమినేషన్ అన్నారు కదా, ఆ రోజు ఓటింగ్ లో కూడా శ్రీజకు తక్కువ వచ్చింది కాబట్టి శ్రీజని ఎలిమినేట్ చేస్తున్నామని సాటర్డే ఎపిసోడ్ లో ఆ ఏవి ప్లే చేసి అయితే పంపించే అవకాశం అయితే ఉంది. ఈ 2 జరుగుతాయి. ఈ 2 జరిగితే మీకు శ్రీజ ఎలిమినేట్ అయ్యిందనుకో, శ్రీజ ఎలిమినేట్ అయ్యిందని మీకు అన్ఫేర్ అనిపిస్తే కింద కామెంట్ చేయండి. ఈ విషయంలో కూడా నాకు ఎలా అనిపిస్తుంది అంటే బిగ్ బాస్ తీసుకున్న డిసిషన్ శ్రీజాకి ఆపోజిట్ గా భరణి గారిని ఎందుకు తీసుకున్నారు అనేది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ ఏంటంటే వచ్చిన రాగానే టాస్క్ అయితే పెట్టారు కదా, వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకోవాలన్నారు. ఇక్కడ భరణి గారు 2 బాయ్స్ ని సెలెక్ట్ చేసుకుంటే వీళ్ళు 3 బాయ్స్ అవుతారు. అక్కడ శ్రీజ 2 బాయ్స్ ని సెలెక్ట్ చేసుకుంటే అక్కడ 2 బాయ్స్ స్ట్రాంగ్ ఉంటారు, శ్రీజ వీక్, ఎందుకంటే పర్సనాలిటీ పరంగా వీక్. సో అక్కడ అక్కడ ఫెయిర్ ఎలా అవుతుంది? అక్కడ శ్రీజకి అన్యాయం జరిగింది ఆ టాస్క్ లో. సెకండ్ టాస్క్ ఎలా అంటే హైట్ కి రిలేటెడ్ టాస్క్ అనమాట. హైట్ గా ఉన్న వాళ్ళు తీసుకోవాలి. ఈ టాస్క్ లో శ్రీజ ఆల్రెడీ పొట్టి, తర్వాత భరణి గారు ఉంటే శ్రీజ కంటే భరణి గారి హైట్, భరణి గారి ప్లేస్ వచ్చి దివ్య కూడా శ్రీజ కంటే హైట్. సో ఇక్కడ అన్యాయం జరిగింది శ్రీజకి. ఇలా అన్ని దగ్గరలో అన్యాయం జరుగుతూ శ్రీజకి వాంటెడ్ గా బిగ్ బాస్ బయటకు పంపించేయాలి, ఏదో గ్రాజు పెట్టుకుని పంపించేలా ఉంది. మీకేమనిపిస్తుంది? నిజంగా అలాగే అనిపించిందంటే కామెంట్ చేయండి. ఇలాగే వీళ్ళిద్దరూ ఉండే అవకాశం మాక్సిమం ఉంది హౌస్ లో. కానీ ఆయేషా రీఎంట్రీ కూడా ఉంది అంటున్నారు. హెల్త్ అప్డేట్స్, ఆయేషా అయితే ప్రస్తుతానికి సేఫ్, కానీ 1 వీక్ రెస్ట్ అంటున్నారు. సో ఈ 1 వీక్ అవకాశం ఇవ్వకపోతే శ్రీజని తీసుకుంటారు, లేకపోతే ఆయేషాని పంపించి శ్రీజని ఎలిమినేట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఈ విషయంలో శ్రీజకి అన్ఫేర్ జరిగిందా, ఫెయిర్ జరిగిందా అని మీరే కామెంట్ చేయండి.